ముందు మార్చి 19న మూవీ రిలీజ్ అన్నాడు, వాయిదా వేశాడు. తర్వాత జూన్ 4న సినిమా విడుదల అవుతుంది అన్నాడు, వాయిదా వేశాడు. ఇప్పుడు మూవీ రిలీజ్ ఎప్పుడు చేస్తారు అంటే అంత తొందర ఎందుకు? మాదంతా హాలీవుడ్ స్టైల్, కాస్త టైం పడుతుంది, కానీ ఏం చేసినా అభిమానుల కోసమే అంటున్నాడు. ఇంతకీ ఎవరి హీరో అనుకుంటున్నారా? ఇంకెవరు, రాకీ భాయ్. 4 ఏళ్ల క్రితం KGF 2 రిలీజ్ అయింది. ఈలోపు KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ సలార్ను రిలీజ్ చేశాడు. ఇప్పుడు డ్రాగన్ ను తెరకెక్కిస్తున్నాడు. మరికొద్ది గంటల్లో NTR బర్త్డే కానుకగా టీజర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నాడు. కానీ KGF హీరో మాత్రం ఇంతవరకు కొత్త సినిమాను విడుదల చేయలేకపోయాడు. కనీసం రిలీజ్ డేట్ కూడా లాక్ చేయలేకపోతున్నాడు. జూన్ 4న టాక్సిక్ రిలీజ్ కావాల్సింది, కానీ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ ఇష్యూస్ రీజన్ గా చెప్పి సినిమాను హాలీవుడ్ స్థాయిలో విడుదల అని చెప్పి వాయిదా వేశాడు యష్. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాడు. టాక్సిక్ అనేది హాలీవుడ్ రేంజ్ మూవీ అని, అందుకే డిస్ట్రిబ్యూషన్ కూడా అదే స్థాయిలో జరుగుతోందని, వన్స్ వరల్డ్ వైడ్ గా డిస్ట్రిబ్యూషన్ వర్క్ కంప్లీట్ అయితే విడుదల తేదీని ప్రకటిస్తానంటున్నాడు యష్. ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లక ముందే డిస్ట్రిబ్యూటర్స్ లాక్ అవుతున్న ఈ రోజుల్లో టాక్సిక్ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిన తరువాత ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కు ప్రదర్శించే పనిలో పడింది చిత్ర యూనిట్. 800 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న టాక్సిక్ పై పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల సంగతి తరువాత, ముందు రిలీజ్ డేట్ లాక్ చేస్తే చాలని ఎదురు చూస్తున్నారు యష్ అభిమానులు. ఇది వాళ్ళ స్క్రీన్ ప్లే అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సాక్షి. దిస్ ఇస్ అంజలి సైనింగ్ ఆఫ్. బై.